నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆన్లైన్ లావాదేవీలతో మద్యం ప్రియులకు తప్పని అవస్థలు. గూడూరు పట్టణ ప్రాంతంలో మద్యం దుకాణాల్లో నగదు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వైనం. బార్ల వైపు పరుగులు తీస్తున్న మద్యం బాబులు. గూడూరులో బీభత్సం సృష్టించిన ఢిల్లీ కారు. గూడూరు రైల్వే స్టేషన్ నుండి పలు ప్రాంతాల్లో వేగంగా నడపడంతో పలువురికి గాయాలు. కారు డ్రైవర్ ఆకాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. జూడో క్రీడపై పిల్లలకు అవగాహన కలిగించి శిక్షణ ఇప్పిస్తామని నాయుడుపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన నూతనంగా ఎంపికైన జూడో అధ్యక్షుడు ఆదివారం నాగూరయ్య. కోనేటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా జరుగుతున్న హనుమత్ జయంతి వేడుకలు. ఆలయంలో జరిగిన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. గూడూరు పట్టణంలో ఢిల్లీ ప్రాంతానికి చెందిన కారు బీభత్సం సృష్టించింది. ప్రధాన రహదారిలో అడ్డు వచ్చిన వాహనాలను కారు కొట్టుకుంటూ పోవడంతో ప్రజలు, వాహన చోదకులకు భయాందోళనకు గురయ్యారు. దీంతో కారు నడుపుతున్న ఆకాష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గూడూరులోని రైల్వే స్టేషన్ నుండి సంగం థియేటర్ ప్రాంతం వరకు అడ్డొచ్చిన వాహనాలను ఢిల్లీ ప్రాంతానికి చెందిన కారు ఢీకొంటూ వెళ్లింది. దీంతో వాహన చోదకులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మళ్లీ సంగం థియేటర్ నుండి ఆరుకాల మండపం మీదుగా అతివేగంగా వెళుతూ శివాలయం నుండి సాధుపేట వెళ్లే దారిలో రోడ్డును ఢీకొని కారు నిలిచిపోయింది. ఈ కారు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మరొకరు వ్యక్తి కాలు విరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు కారు నడుపుతున్న ఆకాష్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్ డ్రైవర్ మద్యం సేవించి మత్తులో కారు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమైంది. కార్ డ్రైవర్ ఆకాష్ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడుగా తెలుస్తుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం ప్రియులను ఆన్లైన్ లావాదేవీల కష్టాలు వెంటాడుతున్నాయి. గూడూరు పట్టణ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు లేకపోవడంతో మందుబాబులు ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఏం చేయాలో తెలియక దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపించింది. చేతిలో డబ్బులు ఉండి కూడా మద్యం దుకాణాల్లో మద్యం ఇవ్వకపోతుండటంతో సిబ్బందితో పలువురు మందుబాబులు వాగ్వాదానికి దిగుతున్నారు. మద్యం కోసం దుకాణాల వద్దకు వెళ్లినా వారికి అక్కడ సిబ్బంది చెబుతున్న సమాధానంతో అవాక్కవుతున్నారు. ఆన్లైన్ చెల్లింపులు చేస్తేనే మద్యం ఇస్తామని చెప్పడమే ఇందుకు కారణమైంది. చేతిలో డబ్బులు ఉండి కూడా మద్యం ఇవ్వకపోతుండటంతో సిబ్బందితో మందుబాబులు వివాదాలకు దిగుతున్నారు. మరి కొంతమంది ఏమీ చేయలేక నగదు ఎక్కువైన బార్ల వైపు పరుగులు పెడుతున్నారు. కొందరు స్మార్ట్ ఫోన్లు లేని వారి దుకాణాలకు వచ్చే వారిని అడిగి మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. నాయుడుపేటలోని ట్రినిటీ ఆసుపత్రి అధినేత ఆదివారం నాగూరయ్య జూడో అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగూరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో జూడో ఆటపై అవగాహన కలిగిస్తూ ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన తీసుకొస్తున్నామన్నారు. పిల్లలకు జూడో ఆటపై అవగాహన ఇస్తూ అత్యుత్తమ శిక్షణ ఇచ్చి రాష్ట్రం మరియు దేశంలో ఒలింపిక్స్ లో మెడల్స్ తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. వాళ్ళకి పురుషుల బాలుల కంటే కూడా బాలికలకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ జూడో అసోసియేషన్కి చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. మా టీంలో నేను చైర్మన్గాను, మిగతా 9 మంది సభ్యులుగాను, ఒకరు వైస్ చైర్మన్గాను ఉండటం జరిగింది. మరి ఈ జూడో అసోసియేషన్కి ఇంతకుముందు 2 చైర్మన్లు ఉన్నారు. నేను 3వ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా ఈ జూడో అనేది ఒక వ్యక్తిగతమైన కళ. దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ జూడో అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేశారు. మరి ప్రస్తుతం ముఖ్యంగా ఈ ప్రజల్లో, సమాజంలో వాళ్ళకు అవగాహన కలిగించి విద్యార్థుల్ని ఈ జూడో శిక్షణ ఇవ్వడానికి అవకాశం కల్పించడం. 2, మన గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేసి ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రుల్ని మొబిలైజ్ చేసి వాళ్ళని శిక్షణ ఇప్పించడం. నెక్స్ట్ ఒక జిల్లా స్థాయిలో ఒక
స్టేడియంలు ఏర్పాటు చేసి పిల్లలకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి ఒకటే ట్రైనింగ్ ఇప్పించడము. అదేవిధంగా ఒక స్టేట్ లెవెల్ 3 లెవెల్లో మేము ఏర్పాటు చేయాలనుకున్నాము. ఒక జిల్లా స్థాయి, తర్వాత రాష్ట్ర స్థాయి, తర్వాత దేశ స్థాయిలో 3 లెవెల్లో స్టేడియంలు పిల్లల్ని డెవలప్ చేసి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి సంబంధించి ఇట ప్రభుత్వము గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సీతారామ సమేత హనుమంతుల వారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మన్యస్తు హోమం, పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు జరిగాయి. మహిళలు పాల్గొని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వాటంబేడి శివకుమార్, హరికుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రాజగరి
నాయుడుపేటలో వెలిసిన శ్రీ పోలేరమ్మ జాతర గత 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. చివరి రోజున పోలేరమ్మ తల్లిని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ముగింపు సందర్భంగా జీబీబీడీ ఫ్యాక్టరీ అధినేత పెసల జయప్రకాష్ కుమారుడు జయగోపాల్ అండ్ బ్రదర్స్ కిషోర్ బాబు, రమేష్ బాబు ఆధ్వర్యంలో శుక్రవారం సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై రాజగోపాల్తో పాటు ఈవో శశాంక్, ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, దేవతా చెంచు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. జై పోలేరమ్మ. ఈరోజు పోలేరమ్మ గుడి వద్ద గొప్ప అన్నదాన కార్యక్రమం కలదు. ఈరోజు పోలేరమ్మ గుడి వద్ద అన్నప్రసాద జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి పై కార్యక్రమంలో జయప్రదం చేయాల్సిందిగా కోరడం. సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, త్రినాథ్ వ్యవహరించారు. శ్రీచక్రమందున్న త్రిపురాత్రయములు ప్రథమ దేవత నీవు త్రిపురాంబిక మహిత షోడశ విద్య మంత్ర. శ్రీకాళహస్తి పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో గురు దక్షిణామూర్తి అభిషేకం వైభవంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం రాత్రి సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాబాకు పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నలబాయి వినోద్ కుమార్, విద్యాధరణి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. వెండి ధర కాస్త తగ్గింది. శుక్రవారం 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 54,960 రూపాయలుగా ఉంది. దీంతో గ్రాము ధర 6,870 రూపాయలు పలుకుతుంది. గురువారం కూడా ఇదే ధరలు కొనసాగాయి. ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రామ్ వెండి 96 రూపాయలు పలికిందని ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలరీ కమిటీ ప్రతినిధులు తెలిపారు. గురువారం మీద గ్రాముకు 2 రూపాయలు తగ్గింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆన్లైన్ లావాదేవీలతో మద్యం ప్రియులకు తప్పని అవస్థలు. గూడూరు పట్టణ ప్రాంతంలో మద్యం దుకాణాల్లో నగదు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వైనం. బార్ల వైపు పరుగులు తీస్తున్న మద్యం బాబులు. గూడూరులో బీభత్సం సృష్టించిన ఢిల్లీ కారు. గూడూరు రైల్వే స్టేషన్ నుండి పలు ప్రాంతాల్లో వేగంగా నడపడంతో పలువురికి గాయాలు. కారు డ్రైవర్ ఆకాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. జూడో క్రీడపై పిల్లలకు అవగాహన కలిగించి శిక్షణ ఇప్పిస్తామని నాయుడుపేటలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన నూతనంగా ఎంపికైన జూడో అధ్యక్షుడు ఆదివారం నాగూరయ్య. కోనేటిమిట్టలో వెలిసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా జరుగుతున్న హనుమత్ జయంతి వేడుకలు. ఆలయంలో జరిగిన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.